మండలం వెలిగండ్ల గ్రామంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 100 మీటర్ల పొడవైన జాతీయ జెండాను చేతబూని గ్రామంలో ఘనంగా తిరంగా ర్యాలీని నిర్వహించారు. గ్రామస్తులు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. భారత్ మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ విద్యార్థులు గ్రామస్తులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో వెలిగండ్ల గ్రామం మారుమోగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దుర్గాప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఈ సంవత్సరం తమ పాఠశాల ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ కావడంతో గ్రామస్తులు ఐక్యంగా ముందుకు వచ్చారని తెలిపారు. పాఠశాల అభివృద్ధి కోసం గ్రామస్తులు 8 లక్షల రూపాయలు పైగా నగదు సమకూర్చి అందజేశారని చెప్పారు. ఈ నిధులను పాఠశాల మెరుగైన సదుపాయాల కల్పనకు ఉపయోగిస్తున్నామని తెలిపారు. అలాగే ఈ ఏడాది 100 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. దేశభక్తిని చాటుతూ వెలిగండ్లలో నిర్వహించిన ఈ తిరంగా ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది. జై హింద్, జై హింద్, జై బోలో భారత్ మాతా కి, జై బోలో భారత్ మాతా కి, జై బోలో భారత్ మాతా కి, జై బోలో భారత్ మాతా కి. పేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెలిగండ్ల, కొనకనమెట్ల మండలం, మార్కాపురం జిల్లా. మా స్కూలు ఈ సంవత్సరం కొత్తగా నూతన పాఠశాల హై స్కూల్గా అప్గ్రేడేషన్ పొందింది. దానికి ఊళ్ళో వాళ్ళందరూ, గ్రామస్తులు, నా తోటి విద్యార్థులు, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా సహకారంతో సుమారుగా 8 లక్షల రూపాయల ఫండ్ మేము కలెక్ట్ చేసుకుని మా స్కూల్ని మేము డెవలప్ చేసుకున్నాము. ఆ సందర్భంగా గ్రామస్తులు అందరం, విద్యార్థులు అందరం ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవాలని ఆలోచించుకొని అందరం కూడా మూకుమ్మడిగా గ్రామస్తులందరూ ఐక్యంతో, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు అందరూ కూడా ఐక్యంతో కలుసుకొని ఈరోజు 100 మీటర్ల జాతీయ జెండాతో ఈ ర్యాలీని చేస్తున్నాము. దీనికి సహకరించిన అందరికీ కూడా, మీడియా మిత్రులకు, గ్రామ పెద్దలకు, గ్రామస్తులకు, విద్యార్థి తల్లిదండ్రులకి మా పాఠశాల తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.